హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ శిరీష. ఈరోజు ఈ వీడియోలో మీకు పూసలతో చేసుకొని ఒక మంచి డిజైన్ అనేది చూపిస్తాను. దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏంటన్నది ఫస్ట్ చూద్దాం. గోల్డ్ కలర్ జరీ థ్రెడ్ కావాలి. దీంతో పాటు మనకి గోల్డ్ కలర్ నార్మల్ బీడ్స్, నెక్స్ట్ స్టోన్ లైన్, దీంతో పాటు మనకి వైట్ కుందన్స్ రౌండ్ షేప్వి, అలానే ఆరెంజ్ కలర్ డ్రాప్ షేప్ కుందన్స్ కొంచెం పెద్ద సైజువి, నెక్స్ట్ గోల్డ్ కలర్ మీడియం బీడ్స్ ఒకటి కావాలి. ఇవ్వండి, ఇంత సైజ్ సరిపోతాయి. దీంతో పాటు గ్లూ, ఫస్ట్ నేను ఇక్కడ ఫ్రంట్ నెక్ అనేది ఈ విధంగా డ్రా చేసుకొని ఇక్కడ నేను కుడుతున్నాను. గోల్డ్ కలర్ జరీ థ్రెడ్ తీసుకొని గొలుసు కుట్టు అనేది కుట్టుకోవాలి. ఇక్కడ నేను యూజ్ చేసిన గోల్డ్ కలర్ జరీ థ్రెడ్ బాగా సన్నగా ఉంది కాబట్టి 2 బ్యాట్లు తీసుకుని గొలుసు కుట్టు అనేది కుడుతున్నాను. నా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక్కడితో గొలుసు కుట్టు అనేది కంప్లీట్ అయింది. ఇప్పుడు దీని పక్కన నేను గోల్డ్ కలర్ నార్మల్ బీడ్స్ చూపించాను కదా, అవి ఒక లైన్ కుట్టుకోవాలి. దానికోసం నేను ఇక్కడ నీడిల్ పైకి తీసుకుని ఇందులో 10 or 11 బీడ్స్ ఎక్కించుకొని కుడుతున్నాను. ఇలా కుడుతున్నప్పుడు మీకు మధ్యలో గ్యాప్ రాకుండా ఉండాలంటే నేను చూపించే విధంగా కుట్టుకుంటే మీకు ఇలా తక్కువ బీడ్స్ ఎక్కించుకుని కుట్టుకుంటున్నప్పుడు మధ్యలో అనేది గ్యాప్ రాకుండా నీట్గా వస్తుంది. మీరు ఇలా తక్కువ బీడ్స్ ఎక్కించుకుని అయినా కుట్టుకోవచ్చు, లేకపోయినా ఒకేసారి బీడ్స్ అన్నీ ఎక్కించుకుని మధ్యలో చిన్న టాకాలైనా వేసుకోవచ్చు. మీకు ఏది ఈజీగా అనిపిస్తే ఆ విధంగా కుట్టుకోండి. ఇప్పుడు దీని పక్కన నేను గ్లూ అప్లై చేసి స్టోన్ లైన్ని అటాచ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ స్టోన్ లైన్కి చిన్న టాకాలు వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల మనకి వాష్ చేసినప్పుడు ఊడిపోకుండా ఉంటుంది. మనం గమ్ పెట్టి అంటించిన వెంటనే కుట్టేసుకుంటే కనుక ఆ గమ్తో పాటు ఈ కుట్టిన దారం ఉంటుంది చూసారా, అది కూడా దానికి అంటుకొని ఊడిపోకుండా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ దీని పక్కన మళ్ళీ నీడిల్ తీసుకుని గోల్డ్ కలర్ నార్మల్ బీడ్స్ చూపించే కదా, ఫస్ట్ ఒక లైన్ కుట్టాను. సేమ్ అదే విధంగా ఇంకొక లైన్ అనేది కుట్టుకోవాలి. ఇక్కడ ఈ డిజైన్ మీరు పింక్ కలర్ బ్లౌజ్ అనే కాదు, ఏ కలర్ కాంబినేషన్కైనా మ్యాచ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనం ఇక్కడ యూజ్ చేసేది ఓన్లీ గోల్డ్ కలర్ జరీ థ్రెడ్, అలానే గోల్డ్ కలర్ పోస్టులు ఇవే కాబట్టి చాలా బాగా సూట్ అవుతుంది ఏ కలర్ బ్లౌజ్కైనా. ఇప్పుడు నేను చాక్ పీస్తో ఇలాగా లైన్స్ గీస్తున్నా. మధ్యలో కరెక్ట్గా 2 inches గ్యాప్ ఉంచి లైన్స్ అనేవి నెక్ చుట్టూ గీసుకోవాలి, ఈ సన్న లైన్స్. ఇప్పుడు ఈ లైన్స్ పైన గోల్డ్ కలర్ నార్మల్ బీడ్స్ ఉన్నాయి చూసారా, అవి కుడుతున్నాను. అవి కూడా అన్నీ ఒకసారి ఎక్కించేసుకుని మనకి లైన్కి ఎన్ని కావాలో అన్నీ నాకు కరెక్ట్గా 9 బీడ్స్ తీసుకుని కుడుతున్నా. ఇలా కుట్టినప్పుడు మధ్యలో మీరు చిన్న టాకా వేసుకుంటే సరిపోతుంది. సేమ్ ఇదే విధంగా మిగిలిన లైన్స్ కూడా కంప్లీట్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ లైన్స్కి మధ్యలో గ్యాప్ ఉంచాం కదా, గ్యాప్లో మనం గ్లూ నేను చూపిస్తున్న చోటే అటాచ్ చేసుకోండి, మరి కిందకొద్దు. మధ్యలోకి గ్లూ అప్లై చేసుకుని అట్ల పైన ఆరెంజ్ కలర్ డ్రాప్ షేప్ని బయటకు వచ్చే విధంగా అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ లైన్స్ కుట్టాం కదా, లైన్స్ పైన నేను గ్లూని చిన్న చిన్న డాట్స్ కింద పెట్టుకుంటున్నాను. ఇలా డాట్స్ పెట్టుకుని ఇట్ల పైన వైట్ స్టోన్స్ ఉండే చూపించా కదా మీకు ఫస్ట్, ఆ స్టోన్స్ని అటాచ్ చేసుకోవాలి. ఈ కుందన్స్ బాగా డ్రై అయిన తర్వాత వీటి చుట్టూ గోల్డ్ కలర్ జరీ థ్రెడ్ మళ్ళీ 2 పేటలు తీసుకుని గొలుసు కుట్టు అనేది కుట్టుకోవాలి. ఓన్లీ ఆరెంజ్ కలర్ కుందన్స్ చుట్టూ కుట్టుకుంటే సరిపోతుంది. మీకు ఇక్కడ ఒకటి కుట్టు చూపిస్తున్నా చూడండి. మొత్తం ఇదే విధంగా కుట్టుకోవాలి. ఇదిగోండి మొత్తం కంప్లీట్ అయింది కదా. ఇప్పుడు ఈ గోల్డ్ కలర్ జరీ థ్రెడ్తో గొలుసు కుట్టాం కదా, దాని దగ్గర మళ్ళీ నీడిల్ తీసుకుని ఇట్ల చుట్టూ గోల్డ్ కలర్ నార్మల్ బీడ్స్ కుట్టుకోవాలి. దానికోసం నేను ఒకేసారి బీడ్స్ అన్ని ఎక్కించుకుని మధ్యలో 3 లేదా 4 టాకాలు వేసుకోవడం వల్ల మనకి షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. సేమ్ ఇదే విధంగా మిగిలిన కుందన్స్ చుట్టూ కూడా కుట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ నీడిల్ తీసుకొని ఈ బీడ్స్ కుట్టని చూసారా, అట్ల పైన స్టార్ట్ చేస్తున్నాను నేను. ఇక్కడ మీకు మీడియం బీడ్ చూపించా కదా, మీడియం బీడ్ ఒకటి నార్మల్ బీడ్ ఒకటి వేసుకుని ఇలాగ స్ట్రైట్ లైన్ అనేది కుట్టుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ కుట్టిన దాని పక్కన మళ్ళీ నీడిల్ తీసుకుని మళ్ళీ సేమ్ అలానే ఒక మీడియం బీడు ఒక నార్మల్ బీడు తీసుకుని కుట్టుకోవాలి. ఇదే విధంగా మీరు కంటిన్యూస్గా కుందన్ చుట్టూ కంప్లీట్ చేసుకోవాలి. అది ఎలా ఫిల్ చేస్తున్నాను అన్నది నేను ఇక్కడ చూపిస్తున్నాను, జాగ్రత్తగా చూడండి. చూసారుగా ఈ విధంగా మనం ప్రతి కుందన్ చుట్టూ ఫిల్ చేసుకోవాలి. మొత్తం ఫిల్ చేసుకున్న తర్వాత ఈ విధంగా కనిపిస్తుంది డిజైన్. ఇప్పుడు మళ్ళీ గోల్డ్ కలర్ జరీ థ్రెడ్ తీసుకుని ఇక్కడ కుందన్స్కి లైన్స్కి మధ్యలో కొద్దిగా గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాప్లు మొత్తం మనం గోల్డ్ కలర్ జరీ థ్రెడ్తో గొలుసు కుట్టు అనేది గల్లీ గల్లీగా కుట్టుకోవాలి. అది ఎలా అన్నది నేను ఇక్కడ కొద్దిగా కుట్టి చూపిస్తున్నా చూడండి.
సేమ్ ఇదే విధంగా మొత్తం ఫిల్ చేసుకోవాలి. ఫిల్ చేసుకున్న తర్వాత డిజైన్ ఇదిగోండి ఈ విధంగా కనిపిస్తుంది. ఓవరాల్గా డిజైన్ అనేది కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. ఈ డిజైన్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎలా ఉన్నదన్నది మర్చిపోవద్దు. హ్యాండ్స్కి కూడా సేమ్ ఇదే డిజైన్ వస్తుంది. నేను ఇక్కడ ఫ్రంట్ నెక్ కుట్టి చూపించా కదా, సేమ్ ఇదే డిజైన్ బ్యాక్ నెక్కి వేసుకున్న తర్వాత డిజైన్ మనకి ఈ విధంగా కనిపిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ ఫ్రెండ్స్. టేక్ కేర్. హ్యావ్ ఏ నైస్ డే.